హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఇక్కడ మీరు చూసినట్లయితే చామంతి చెట్లు నాటిన కుంపటి ఉంది కదా, ఆ కుంపట్లో వాటరు అంటే కిందికి కారిపోవట్లేదండి, అలాగే నిల్చుండిపోయాయి అన్నమాట. సో ఇలా ఉండడం వల్ల చెట్లు పెరగవు, అలాగే చెట్లు వేర్లు అనేటివి కుళ్ళిపోతాయి. ఎనీ టైం వాటర్ అలానే ఉండడం వల్ల కుళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మొన్న చామంతి చెట్లు నాటాను కదా, అవన్నీ కూడా నాటుకున్నాయండి ఆల్మోస్ట్ ఆల్. సో ఇప్పుడు నేను దానికోసమని ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఒకటి హోల్ పెట్టాలనుకుంటున్నాను. సో అందుకోసమే ఈ ఐరన్ రాడ్ ఒక చిన్నది మేకులాగా ఉందన్నమాట, దాన్ని ఇలా కాల్చి ఇక్కడ హోల్ పెట్టాలని ఇలా పెట్టేశాను. మనం ఏదైనా కానీ ప్లాస్టిక్ వస్తువులకి కుంపట్లు కానీ అలా హోల్ పెట్టాలి అనుకుంటే మనం డైరెక్ట్గా ఐరన్ దాంతో కానీ లేదంటే వేరే దేంతో కూడా ఇలా గుచ్చరాదండి. మనం ఫస్ట్ దాన్ని హీట్ చేసి ఇలా హోల్ పెట్టాలన్నమాట. అలాగైతే మనకి అది ఏమీ కాకుండా కరెక్ట్ హోల్ లాగా వచ్చేసి దాని చుట్టూ కూడా అది ప్లాస్టిక్ విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే ఒక హోల్ ఆల్రెడీ పెట్టేశానండి. ఇంకొక సైడ్ పెట్టాలని ట్రై చేశాను కానీ కుదరలేదు. ఎందుకంటే ఇది ఇటువైపు నేను వేడి చేసి తీసుకొచ్చే లోపు ఇది తిప్పి పెట్టాను కదా, సో అది కొంచెం చల్లగా అయిపోయింది. తర్వాత దానికి హోల్ అనేది పడలేదన్నమాట. నెక్స్ట్ మళ్ళీ నేను వేడి చేసి 2-3 టైమ్స్ ట్రై చేశాను. అందులో నుంచి వాటర్ చుక్క చుక్కగా రావడం వల్ల ఆ హోల్ అనేది పడట్లేదన్నమాట. మార్నింగ్ చెట్ల కోసమని బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ తీసి పెట్టాను అనమాట. అవన్నీ కూడా ఇందాకే వేసానండి. కొన్ని చెట్లకైతే బాగా లోపల వరకు పీల్చేసుకున్నాయి, కానీ ఈ చెట్టుకి అయితే పీల్చుకోలేకపోతుంది. ఎందుకంటే కింద హోల్ అనేది లేదు కాబట్టి అది అక్కడికే స్టాప్ అయిపోతున్నాయి, అక్కడే ఉండిపోతున్నాయి. ఇప్పుడు ఒక హోల్ అయితే క్లియర్గా పడింది కదా, ఇంకా సెట్ అయిపోతుంది. వాటర్ అన్నీ కూడా అడుగు వరకు దిగిపోతాయి అన్నమాట. ఈరోజు ఈవినింగ్ టీలో మిగిలిపోయిన వేస్ట్, అలాగే కుర్మా కోసమని బఠానీ అలాగే పొటాటో ఉడకబెట్టానండి. ఆ ఉడకబెట్టిన వాటర్ పడేయలేను కదా, నేను ఎప్పుడు కూడా చెట్లకు యూజ్ చేసుకుంటాను. అందుకోసమని ఇలా ఆ టీ పొడి నీళ్ళలోకే ఈ వాటర్ కూడా వేసేసి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత చెట్లకు వేసేస్తాను అనమాట. ఇది గులాబీ చెట్లకి మంచిగా వర్కౌట్ అవుతుందండి. మీకు కూడా ఈ టిప్ కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.